హాయ్ అండి. ఇక్కడ వచ్చేసేది నాది మార్నింగ్ బ్లాక్. ఇక్కడ గల్లీ అయితే అంతా బయట కడుక్కున్నాను. నీళ్ళు పోసి అయితే ఈ గల్లీ అంతా కడుక్కుంటున్నానండి మొత్తం నీట్గా. ఇది నిన్నటిది అండి వీడియో. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, జర లేట్ అయిపోయింది. ఇక్కడ బయట అంతా కడుక్కొని గల్లీ అయితే కడుక్కున్నానండి. ఈరోజు అయితే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము బయటికి. ఇక్కడ వచ్చేసి అయితే మొగ్గు అయితే పెట్టుకున్నానండి గల్లీ కడిగి బయట అంతా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, సగం చూసి వదిలిపెట్టేస్తున్నారు. వాచ్ టైం అయితే పెరుగుతుందండి, చూస్తే పూర్తిగా చూడండి. ఇక్కడ ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. చిమ్మేసుకున్నాక ఇల్లు అయితే తుడుచుకుంటానండి నీట్గా. తర్వాత బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్లో, ఉతికేసానండి. ఈ బట్టలు అయితే ఆరేస్తున్నాను తొందరగా పని కంప్లీట్ చేసి పోవాలని. ఎండ అయిపోతే బయటికి అయితే వెళ్ళలేము కదా, ఎండ చాలా కొడుతుంది. అందుకే దెబ్బ పొద్దుగాలనే లేసి మొత్తం పని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. బట్టలు అయితే మిషన్లో వేసేసానండి, ఆరేస్తున్నాను. ఇవి తొందరగా ఆరిపోతుంది, ఎండాకాలం కదా. ఇట్లా గల్లీలో వేసిన గాలి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మా అక్క అయితే బిర్లా మందిర్కి అయితే వచ్చామండి. ఈరోజు దేవుని దర్శనం చేసుకున్నామని. వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా బిర్లా మందిర్లో. ఈరోజు అయితే దర్శనం చేసుకున్నామని ఇద్దరం అయితే ఆటో మాట్లాడుకొని అయితే వచ్చాము. అయితే ఇక్కడ పైన ఎక్కుదామని వెళ్తున్నామండి, పైకి అయితే ఎక్కుతున్నాము. ఎండ అయితే బాగా అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళే వరకే 12 అయిపోయిందండి. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసినాక పైన అయితే వీడియోలు తీయనివ్వలేదు. నేనైతే బయట నుంచి అయితే తీశానండి. ఇక్కడ ఫోన్ అయితే సబ్మిట్ చేశాము, పైకి తీసుకుపోనియ్యారు, అందుకే బయట నుంచి అయితే తీశానండి. ఇది మొత్తం పాలరాయితో చేసింది కదా, చాలా బాగుంటుందండి బిర్లా మందిర్ అయితే. ఇంకా పైనుంచి తీస్తే అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే షాప్కి అయితే వచ్చాము నేను మా అక్క. ఇక్కడ చాలా మంచిగా అమ్ముతున్నారండి, కానీ కాస్ట్లీ రేట్ అయితే చాలా ఉంటుంది. బిర్లా మందిర్లో చాలా రేట్ ఇస్తారు. నేనైతే గాజులు కొన్ని అయితే చైన్ ఇట్లా రబ్బర్లు అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయండి గాజులు కూడా. ఇవి చూడండి, మంచిగా ఉన్నాయి గాజులు. ఇక్కడ వచ్చేసేమో నేను కొన్ని గాజులు తీసుకున్నాను. దేవుని బొమ్మలు కూడా మంచిగా ఉన్నాయండి. అంత కాస్ట్లీగా అమ్ముతారు, ఇక్కడ రేట్ ఎక్కువ అమ్ముతారండి. ఇలా మొత్తం ఇక్కడ ఇది బిర్లా మందిర్ పైన అండి, అదేమో కింద తీసాను వీడియో. ఇవన్నీ బొమ్మలు, దేవుని బొమ్మలు తీసుకుందామని అయితే వెళ్ళాము. ఒకటి బొమ్మ అయితే పాలరాయి, ఇది 8,000 అంటున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే రాత్రి ఇదైతే డిన్నర్ గురించి అయితే ఏం చేస్తున్నానో చూడండి. ఇవాళ అయితే టెంపుల్కి వెళ్ళాము కదా, అలసిపోయామండి వచ్చే వరకు. ఇప్పుడైతే రాత్రి అయితే మా పాప కూడా వచ్చింది, పిల్లలు కూడా ఉన్నారు. వంట అయితే కంపల్సరీ చేయాలా, తలనొప్పి లేస్తుంది. ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నానండి, చూడండి టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే బియ్యం కడిగి పెట్టుకుంటాను నైట్ గురించి. బియ్యం కడిగి పెట్టుకుంటే కడమ పనులు చేసుకుంటానండి. ఇక్కడ వచ్చి దూరం పోయి వచ్చేసే వరకు, బయటికి వెళ్తే వరకు ఈ ఎండకైతే చాలా ఎండ ఉంది, తట్టుకోలేము. ఎండ ఫుల్ ఎండ అండి. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేస్తున్నాను. పిల్లలు తొందరగా తినేస్తారు కదా. టైం అయితే 7 అయిపోయింది. 7 గంటలకైతే వంట అయితే మొదలు పెట్టేశాను. తొందరగా తిని తొందరగా పడుకుంటారు. ఈరోజైతే మా పిల్లలు ఇంటికి అయితే వచ్చారు. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. టీ అయితే తాగుతామండి. ముందు తల బాగా నొప్పి లేస్తుంది, టీ అయితే పోసుకుంటాను. తర్వాత ఇక్కడ మా పాప అయితే చికెన్ కర్రీ చేయమన్నది, చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చికెన్ అయితే తెచ్చి పెట్టుకున్నాము. ఈరోజైతే ఎండకు బయట పోయే వరకు తలనొప్పి బాగా అవుతుంది. ఇక్కడ బిర్లా మందిర్ అయితే వెళ్ళాము కదా, మొత్తం తిరిగి వచ్చే వరకు తలనొప్పి అయితే మొదలైంది. ఇక రాగానే ఫ్రెష్ అయ్యి వంట పని మొదలుపెట్టి టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ తాగినాక చికెన్ కర్రీ అయితే ఎక్కిస్తానండి. వస్తా బేకరీ నుంచి అయితే బ్రెడ్ కూడా తెచ్చుకున్నానండి. ఇప్పుడైతే 2 స్లైస్లు అయితే టీ ఎంబడి అయితే తింటాను. ఆకలి కూడా అవుతుంది. 2 స్లైస్లు అయితే టీ ఎంబడి అయితే
తింటానండి. కర్రీ అయితే అయిపోయిందండి, చికెన్ కర్రీ. అన్నం కూడా అయిపోయింది. చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే పిల్లలకి అయితే పెట్టేస్తానండి అన్నము. ఇదైతే నీకు వస్తుంది అన్నం, అయితే పిల్లలకి అయితే పెట్టేస్తాను ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి అయితే పిల్లలకి అయితే అన్నం తినిపించేస్తున్నానండి. టైం 8 అయిపోయింది. వాళ్ళు ఆకలి ఆకలి అంటారు. చిన్నపిల్లలు కదా, తొందరగా పడుకుంటారు.